హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే అరటికాయ పకోడా అండి. అరటికాయ పకోడా మేము ఎలా చేసామో మీకు షేర్ చేయాలనుకుంటున్నాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదండి, నేను తీసుకున్న క్వాంటిటీ అయితే 2 అరటికాయలు తీసుకున్నాను. వాటిని తురుముకోవాలండి. అలాగే దీంట్లోకి వాము, కొత్తిమీర, సాల్టు, గరం మసాలా అండి కొంచెం, అలాగే ఉప్పు, కారం, గరం మసాలా, కొత్తిమీర, మీ దగ్గర ఉంటే కరివేపాకు, అలాగే వాము కూడా మీ ఇష్టం అండి. కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. నేనైతే లేదు అందుకని వేయలేదు, కానీ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అలాగే పచ్చిశనగపిండి కొంచెం, అలాగే మనం పచ్చిశనగపిండి ఎంత తీసుకున్నామో దానికి డబలు గోధుమ పిండి అండి. అంతే, ఇంకా అసలు వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదండి, అస్సలు అవసరం ఉండదు. అది ఆ క్వాంటిటీనే సరిపోతుంది అనమాట. దీన్నంతా మనం బాగా దగ్గరికి వచ్చేట్టుగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదన్నమాట. మీకు ఇంకా స్పైసీగా కావాలనిపిస్తే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. లేదా పచ్చిమిరపకాయ నవ్వులేటప్పుడు కొంచెం కారం వస్తుంది, అలాగా ఇబ్బంది అనుకుంటే కారపొడిని ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోండి. చిన్నపిల్లలు ఉన్నా కూడా మిరపకాయ వేస్తే కొంచెం ప్రాబ్లం అనమాట. అలాంటప్పుడు మీరు పచ్చిమిరపకాయని స్కిప్ చేసేసి కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే మనము పకోడా వేయడానికి ఎలా ఉండాలో అలా కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు, అలా అనమాట. అండ్ నేనైతే ఇలా ఈ క్వాంటిటీస్తో చేశాను. మీరు కూడా తప్పకుండా చేయండి. ఇదండి, చూస్తున్నారు కదా, ఇలాగా బాగా ఫైన్గా కలుపుకునేయాలి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ ఇదనమాట. నేను తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఇది మీ ఇంట్రెస్ట్, మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే కేసర్ రంగు, ఆరెంజ్ కలరు కొంచెం యాడ్ చేశాను. అలాగే కాగిన నూనె అనమాట. అది ఎంత, ఒక్క గరిట సరిపోతుంది, చిన్న గరిట. చూస్తున్నారు కదా, కాగుందండి నూనె. ఇదండి, మీకు చూపించడానికి అలాగా చూపిస్తున్నాను. అలాగే కొంచెం చల్లారాక మీరు ఆ పిండిని కూడా బాగా ఫైన్గా మెత్తగా కలుపుకునేసేసి తర్వాత ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ దాన్ని అలా వదిలేసేయండి. ఆ 10 to 5 మినిట్స్ అలా వదిలేసే లోపల మీరు బండల్లో కొంచెం ఆయిల్ వేసుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మీరు ఆయిల్ని హీట్ చేసుకోండి. ఇదండి, చూస్తున్నారు కదా, ఫైన్గా ఇలాగా కలుపుకునేసేసాను. ఇప్పుడంతా వానాకాలం వచ్చేసింది కదండి. వానాకాలంలో అప్పటికప్పుడుగా ఇన్స్టెంట్గా మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. చాలా టేస్ట్ కూడా బాగుందండి, అలాగే ఫాస్ట్గా కూడా అవుతుందన్నమాట.
క్వాంటిటీ కన్నా ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి.